Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. తన దూకుడైన బ్యాటింగ్తో చురుకైన కెప్టెన్సీతో భారత్ క్రికెట్పై తనదైన ముద్ర వేసి టీమిండియాకు ఎన్నో అపురూప విజయాలను అందించిన క్రికెట్ దిగ్గజం బెంగాల్ టైగర్ మనందరి దాదా సౌరవ్ గంగూలీ ఫిక్సింగ్ ఉదంతంతో మసకబారిన భారత క్రికెట్కు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టి రొట్టకొట్టుడు డిఫెన్స్కి చరమగీతం పాడి ప్రత్యర్థులు రెచ్చగొట్టే మాటలకు సై అంటే సై అని అటాకింగ్ గేమ్ని అగ్రెసివ్ యాటిట్యూడ్ని నేర్పిన వ్యక్తి సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ తీరుతెన్నులను సమూలంగా మార్చడంతో పాటు యువరాజ్ సింగ్, సెహ్వాగ్, ధోని, గంభీర్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ వంటి ఎంతోమంది ప్రతిభావంతులను గుర్తించి సరైన అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించడంతో టీమిండియా ఘన విజయాలు సాధించడంలో కీలక పాత్ర వహించాడు. 1972 జూలై 8న పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో సౌరవ్ గంగూలీ జన్మించారు. తండ్రి చండీదాస్ గంగూలీ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, తల్లి నిరూపా గంగూలీ గృహిణి. అత్యంత ధనవంతుల కుటుంబంలో జన్మించిన సౌరవ్ గంగూలీ బాల్యం ఎంతో విలాసవంతంగా సాగింది. గంగూలీ తన చిన్నప్పటి ఫ్రెండ్ క్లాసికల్ డాన్సర్ అయిన డోనాను 1996లో వివాహం చేసుకున్నాడు. వీరికి సనా అనే కుమార్తె ఉంది. గంగూలీ, డోనాల పెళ్లి కూడా థ్రిల్లింగ్ గానే జరిగింది. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంగ్లాండ్ టూర్ ముగించుకొని వచ్చిన గంగూలీ డోనాను లేపుకెళ్లి మరీ పెళ్లి చేసుకున్నాడు. గంగూలీ ఎక్కువగా ఇంగ్లాండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన డేవిడ్ గోయర్ ఆటను ఇష్టపడేవాడు. అండర్ 15లోనే గంగూలీ ఒడిషా జట్టు మీద సెంచరీ సాధించడంతో కెప్టెన్ని చేశారు. కానీ అతని దుందుడుకు ప్రవర్తనతో విసుగు చెందిన జట్టు సభ్యులు కూడా ఫిర్యాదు చేశారు. గంగూలీ 1990-91 రంజీ ట్రోఫీలో పశ్చిమ బెంగాల్కు ప్రాతినిధ్యం వహించినప్పుడు అతని సంకల్పం, ప్రతిభ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. అసాధారణమైన బ్యాటింగ్ టెక్నిక్ మరియు స్థిరమైన ప్రదర్శన చేయడంతో వెస్టిండీస్తో జరుగుతున్న వన్డే సిరీస్కు ఎంపికయ్యాడు. ఆడిన మొదటి మ్యాచ్లో 3 పరుగులు మాత్రమే చేయడంతో పాటు ఆట పట్ల అతని తీరుపై విమర్శలు రావడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. దీంతో మళ్లీ దేశవాళీ క్రికెట్లో అడుగుపెట్టిన గంగూలీ ధారాళంగా పరుగులు సాధించడంతో పాటు 95-96 సీజన్లో దిలీప్ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్లో 171 పరుగులు సాధించడంతో తిరిగి జాతీయ జట్టుకి ఎంపికయ్యాడు. 1996లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన గంగూలీకి అనూహ్యంగా 2వ టెస్టులో ఆడే అవకాశం వచ్చింది. అప్పటి సీనియర్ల ఆటగాళ్లైన సిద్ధు, అజారుద్దీన్ మధ్య గొడవ జరిగి సిద్ధు స్వదేశం తిరిగి వెళ్లడంతో ఈ అవకాశం గంగూలీకి వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గంగూలీ లార్డ్స్లో తానాడిన తొలి టెస్టులోనే 131 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు. నెక్స్ట్ మ్యాచ్లోనే మళ్లీ సెంచరీ చేయడంతో పాటు సచిన్తో కలిసి 255 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో గంగూలీ మళ్లీ వెనుతిరిగి చూడలేదు. 1997లో శ్రీలంకపై తన తొలి వన్డే సెంచరీ సాధించిన గంగూలీ అదే శ్రీలంకపై 1999 వరల్డ్ కప్లో 183 పరుగులు చేసి వరల్డ్ కప్ చరిత్రలో 183 పరుగులు సాధించిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2000 సంవత్సరంలో జరిగిన ఫిక్సింగ్ ఉదంతం భారత క్రికెట్పై పెను ప్రభావం చూపింది. ఫిక్సింగ్ ఆరోపణలతో చాలామంది సీనియర్ ఆటగాళ్లు జట్టుకు దూరం అవడంతో పాటు జట్టు పగ్గాలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో సౌరవ్ గంగూలీకి అవకాశం దక్కింది. గంగూలీ తన కెప్టెన్సీలో జట్టుని పూర్తిగా మార్చేశాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేస్తుంటే మౌనంగా ఉండిపోయే భారత క్రికెటర్లు ఎప్పుడైతే గంగూలీ పగ్గాలు చేపట్టాడో అప్పటి నుండి ధీటుగా స్పందించడం నేర్చుకున్నారు. గంగూలీ హయాంలో టీమిండియా తిరుగులేని శక్తిగా ఎదిగి ఎన్నో అద్భుత విజయాలను సాధించింది. 2001లో ఆస్ట్రేలియాలోనే ఓడించడం, 2002లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం, ఆస్ట్రేలియా యొక్క 16 వరుస రికార్డుల పరంపరకు బ్రేక్ వేయడం వంటి ఎన్నో అద్భుత విజయాలను అందుకుంది. 2002 నార్త్ వెస్ట్ సిరీస్ ఫైనల్లో ఇంగ్లాండ్ను చిత్తు చేసి లార్డ్స్ బాల్కనీలో చొక్కా విప్పడం ఇప్పటికీ అభిమానులకి చిరస్మరణీయమే. 2003 వన్డే వరల్డ్ కప్లో భారత్ను ఫైనల్కు చేర్చడంలో గంగూలీది కీలక పాత్ర. 2005 తర్వాత ఫామ్ కోల్పోవడం, గ్రెగ్ చాపెల్తో వివాదం రావడంతో కెప్టెన్సీ ద్రావిడ్కి అప్పచెప్పారు. దీంతో దాదా ఆట పూర్తిగా మసకబారింది. 2008లో ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్ బై చెప్పిన గంగూలీ 2012లో పూర్తిగా క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. క్రికెట్ నుంచి తప్పుకున్నాక క్యాబ్ అధ్యక్షుడిగా, బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న దాదా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, రంజీ ప్లేయర్ల వేతనాలు పెంచడం, పురుష మహిళా వేతనాలు సమానం చేయడం వంటి ఎన్నో కీలక సంస్కరణలు చేశాడు. ఐసీసీ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యే ఛాన్స్ ఉన్నా మిగతా బోర్డు సభ్యులతో ఉన్న భేదాభిప్రాయాలతో బీసీసీఐకి దూరమయ్యాడు.
గంగూలీ తన కెరీర్లో ఎన్నో రికార్డులను సృష్టించాడు. తన టెస్ట్ కెరీర్లో 16 సెంచరీలు సాధించిన గంగూలీ ఆ 16 టెస్టుల్లో టీమిండియా ఘన విజయం సాధించడం విశేషం. ఒక వన్డే వరల్డ్ కప్లో అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్గా రికార్డు సృష్టించాడు. 2003లో జరిగిన వరల్డ్ కప్లో 3 సెంచరీలు సాధించడంతో ఈ రికార్డు క్రియేట్ అయింది. 27 ఏళ్ల క్రితం టొరంటోలో పాకిస్తాన్పై గంగూలీ సాధించిన 2 రికార్డ్స్ ఇప్పటికీ బద్దలవ్వలేదు. ఇందులో మొదటిది వన్డే క్రికెట్ చరిత్రలో వరుసగా 4 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు అందుకోవడం. 1997లో టొరంటోలో పాకిస్తాన్తో జరిగిన సహారా కప్లో ఈ ఘనత సాధించాడు. ఇక రెండోది ఇదే టోర్నీలో పాకిస్తాన్తో ఒక మ్యాచ్లో 10 ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి 5 వికెట్లు సాధించాడు. పాకిస్తాన్పై ఒక టీమిండియా బౌలర్కి ఇదే అత్యుత్తమ గణాంకాలు. ఇప్పటి వరకు ఈ రికార్డు చెక్కు చెదరలేదు. సచిన్తో కలిసి ఓపెనింగ్ పార్ట్నర్షిప్లో వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. 6,609 పరుగులు సాధించడంతో పాటు 21 సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పి వరల్డ్ రికార్డ్స్గా రికార్డు క్రియేట్ చేశాడు. 2013లో భారతదేశ 4వ అత్యుత్తమ పురస్కారం పద్మశ్రీ అవార్డుని అందుకున్నాడు. ఫియర్లెస్గా బ్యాటింగ్ చేయడంలోనైనా జట్టుని ముందుండి నడిపించడంలోనైనా గంగూలీకి తిరిగే లేదు. ఎవరికి తలవంచని నైజం, ఎంతకైనా తెగించే ధైర్యం, జట్టుకి స్ఫూర్తిని నింపి ముందుండి నడిపించే నాయకత్వం చాలా అరుదు. అందులో దాదా అనే నెంబర్ 1. గంగూలీ సాహసోపేత నిర్ణయాలకు కొన్ని మచ్చు తునకలు చెప్పాలంటే 2001లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులో ఫాలాన్లో పడినప్పుడు ఫస్ట్ డౌన్లో ద్రావిడ్కి బదులు లక్ష్మణ్ని దింపడంతో 281 పరుగులు చేసి చిరస్మరణీయ విజయాన్ని అందించడం. సెహ్వాగ్ లాంటి డాషింగ్ బ్యాట్స్మెన్ని గుర్తించి ఓపెనింగ్ పంపడం, ధోని లాంటి యువకుడిని వన్డౌన్లో పంపి మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించడం, మోంగియా శకం ముగిశాక ద్రావిడ్ని ఒప్పించి కీపింగ్ బాధ్యతలు అప్పగించడం వంటి మరెన్నో సాహసోపేత నిర్ణయాలతో గొప్ప విజయాలు సాధించాడు. గంగూలీ ఫ్యాన్సే కాక క్రికెట్ అభిమానులు సైతం అప్పటికీ ఇప్పటికీ చెప్పే ఒకే ఒక్క మాట, దాదాతో అంత ఈజీ కాదు. దాదా కొంతమందికి నచ్చచ్చు, మరి కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ భారత్ క్రికెట్ ఉన్నంతకాలం తన లెగసీ కొనసాగుతుంది. దట్ ఈస్ దాదా. గంగూలీ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటూ మీ స్పోర్ట్స్ జాగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ బడీస్.